ఉత్తరాంధ్రకు ఖరీఫ్ నాటికి నీరు అందించడమే లక్ష్యంగా పోలవరం ఎడమ ప్రధాన కాలువ పనులు శరవేగంగా సాగుతున్నట్లు జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు చెప్పారు. 8 ప్యాకేజీల కింద పెండింగ్ పనులు పూర్తి చేస్తున్నట్లు వివరించారు. గోదావరి పుష్కరాల నాటికి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసేందుకు యత్నిస్తున్నామన్నారు. కాకినాడ జిల్లా తొండంగి మండలం బెండపూడి, శంఖవరం మండలం అన్నవరం వద్ద పోలవరం ఎడమ ప్రధాన కాల్వ, పంపా ఆక్విడక్ట్ నిర్మాణ పనులను ఇంజనీర్ ఇన్ చీఫ్ వెంకటేశ్వరరావు, ప్రాజెక్టు చీఫ్ ఇంజనీర్ నరసింహమూర్తితో కలిసి మంత్రి పరిశీలించారు. గడువులోగానే ఉత్తరాంధ్రకు గోదావరి జలాలు అందిస్తామంటున్న మంత్రి నిమ్మల రామానాయుడుతో మా ప్రతినిధి సాయికృష్ణ ముఖాముఖి. ఆంధ్రకు ఈ ఖరీఫ్ నాటికి గోదావరి సుజల జలాలు అందించడమే లక్ష్యంగా పోలవరం ఎడమ ప్రధాన కాలువ పనులు కూడా ముమ్మరంగా కొనసాగుతున్నాయి. దీనికి సంబంధించి ఇవాళ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఆ శాఖ ఉన్నతాధికారులతో కలిసి కాకినాడ జిల్లాలో పర్యటించారు. ఇక్కడ పనులు జరుగుతున్న తీరుని ఆయన పరిశీలించారు. మంత్రితో మాట్లాడతారు. సార్, ఇవాళ ఎన్ని చోట్ల ఈ ఎడమ ప్రధాన కాలువ పనులు సాగుతున్నాయి? ఉత్తరాంధ్రకి నీరిచ్చే అవకాశం ఎప్పటికీ సాకారమయ్యే అవకాశం ఉంది? మన పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్కి సంబంధించి ఆ రోజు 14-19 తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో చేసినటువంటి పనులు తప్ప మళ్ళీ 19-24లో ఈ లెఫ్ట్ కెనాల్కి సంబంధించి ఒక అర్బస్తా సిమెంట్ కానీ, ఒక్క రూపాయి కానీ, ఒక తట్ట మట్టి కూడా తీసినటువంటి పరిస్థితి లేదు. మళ్ళీ ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి మరునాడే మరి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఈ పోలవరం లెఫ్ట్ కెనాల్ విజిట్కి వచ్చి ఇక్కడే ఆయన అనౌన్స్ చేశారు. 2025 మరి జూన్ కల్లా ఏదైతే ఈ లెఫ్ట్ మెయిన్ కెనాల్ పనుల్ని మొదటి ఫేజ్ కింద పూర్తి చేసి ఉత్తరాంధ్రకి నీరిస్తామని ఆయన ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకోవడం కోసం వెంటనే 1200 కోట్ల రూపాయలు మరి నిధులు మంజూరు చేయడమే కాకుండా టెండర్లు పిలిచి అగ్రిమెంట్లు కూడా ఇచ్చి పనులు ప్రారంభిస్తున్నాం. ఏదైతే పోలవరం లెఫ్ట్ కెనాల్ మొత్తం 8 ప్యాకేజీల కింద దీన్ని విడగొట్టడం జరిగింది. ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం. ఏదైతే ఇది పంప రిజర్వాయర్ అంటే ఏదైతే అన్నవరం దగ్గర ఇది 4వ ప్యాకేజీ. ఈ రకంగా 8 ప్యాకేజీల్లోనూ కూడా నిరంతరం వర్కులు పర్యవేక్షణ చేస్తూ ఉన్నాం. అయితే ఈ పనులు కూడా ఏంటంటే కొంచెము క్లిష్టతరంగా, అంటే గతంలో మెత్తగా కొద్దిగా బాగున్న చోట వర్క్స్ ముందుకెళ్ళిపోయినాయి. ఎక్కడైతే క్రిటికల్ వర్క్స్ ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం. పంప ఇది మొన్నటిదాకా కూడా 15 రోజుల క్రితం వరకు ఇక్కడ నీటితో నిండి ఉంది. ఇప్పుడు ఆ నీళ్లు తీసి ఇక్కడ పనులు చేయాలని అంటే మనిషి దిగుతుంటే మనిషి కిందకు పోతూ ఉన్నాడు. మళ్ళీ ఇంకొక నెల రోజులు పోతే మళ్ళీ ఫ్లడ్స్ వచ్చేస్తాయి. అంటే ఇంత తక్కువ టైంలో పెద్ద ఎత్తున ఇప్పుడే నేను అడిగితే ఆ ఫైలింగ్ ఫౌండేషన్ చూస్తే 100 ఫీట్ కిందకి ఫైలింగ్ ఫౌండేషన్ వెళ్ళాలి. అంటే ఇటువంటి క్రిటికల్ వర్క్స్ అన్నీ ఉన్నాయి. ఉన్నప్పటికీ కూడా నిరంతరం పర్యవేక్షణ, ప్రతిరోజు కూడా ఎన్ని క్యూబిక్ మీటర్లు పని చేయాలి, ప్రతిరోజు ఎన్ని మీటర్లు ముందుకెళ్ళింది అనేది కూడా మేము కూడా ఎప్పటికప్పుడు వర్క్ చేసుకుంటూ జూన్ నెల కల్లా పూర్తి చేయాలని లక్ష్యంతో ముందుకు తీసుకెళ్తూ ఉన్నాం. వైపు పుష్కర పనులు కూడా అక్కడ చేస్తున్నారు 0 పాయింట్ వద్ద. ఇట్లాగే 8 ప్యాకేజీల్లో ఈ పనులు పూర్తయ్యే అవకాశం ఉందా మీ గడువు ప్రకారం? అంటే ఖచ్చితంగా 8 ప్యాకేజీల్లోనూ పనులు పూర్తి చేయాలనేటువంటి లక్ష్యాన్నే పెట్టాం. ఆ ప్యాకేజీల పనులను కూడా మేము ఎన్ని రోజులైతే మనకు సమయం ఉందో అన్ని రోజులకి వర్క్స్ను కూడా డివైడ్ చేసి షెడ్యూల్ తీసుకున్నాం. అంటే ఏ రోజు ఎంత పని చేయాలనే దాని మీద షెడ్యూల్ ప్రకారం డే బై డే వర్క్ తీసుకున్నాం. దాని ప్రకారం పర్యవేక్షణ చేస్తున్నాం. అయితే మొన్నటిదాకా కొంచెము ఈ వాటర్ అంతా కూడా ఎక్కువ ఉండడం వల్ల ఆ వాటర్ అంతా కూడా మళ్ళీ లిఫ్ట్ చేసుకుని డీవాటరింగ్ చేయడం, ఇట్లాగా అనుకున్నంతలో మార్చి నెలలో మరి మనం ఇచ్చినటువంటి టార్గెట్ని కొంత అందుకోలేకపోయినా ఇప్పుడు ఏప్రిల్ నుంచి స్పీడప్ చేశారు. ఏదైతే బ్యాలెన్స్ ఇంకా మాకు 10-20% ఏదైతే వెనక్కి వర్క్ ఉందో అంటే ఈ నెలలో చేయవలసిన పని దాన్ని స్పీడప్ చేసి ఈ యొక్క ఏప్రిల్ 4th వీక్లోను మేలోను కవర్ చేసేటువంటి విధంగా ముందుకెళ్తాం. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులు కూడా చాలా వేగంగా చేస్తున్నారు. దాని పురోగతి ఎలా ఉంది? తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు 3 సార్లు ఈ యొక్క 9 నెలల్లోనే పోలవరం పర్యటించి ఒక లక్ష్యాన్ని కూడా నిర్దేశించారు. ఆయన 2025 డిసెంబర్కి డయాఫ్రామ్ వాల్ పూర్తి అవ్వాలని. మరి ఏదైతే ఆ యొక్క లక్ష్యానికి అనుగుణంగా
2 కట్టర్స్ ఆల్రెడీ పనిచేస్తున్న డయాఫ్రమాలు మొన్ననే 20వ తారీఖుకి ఏప్రిల్ 20వ తారీఖుకి 200 మీటర్స్ని మరి డయాఫ్రమాలు కూడా కంప్లీట్ చేయడం జరిగింది. 3వ కట్టర్ కూడా ఈ మంత్ ఎండింగ్ వస్తూ ఉంది. ఖచ్చితంగా 25 డిసెంబర్ కల్లా డీవాల్ పూర్తి చేయాలని, ఆ డీవాల్ పూర్తి అయ్యేంత వరకు వేచి చూడకుండా మరి టైం కలిసి రావడం కోసం ప్యారలల్గానే మెయిన్ డ్యామ్ను కూడా నిర్మాణం చేయాలని చెప్పేసి గ్యాప్ 1 దగ్గర ఏదైతే ఈసారఫ్ డ్యామ్ పనులు కూడా ప్రారంభించాం. గ్యాప్ 2 ఈసారఫ్ డ్యాములు రేపు నవంబర్లో మరి వర్క్స్ అవి కూడా ప్రారంభిస్తాం. ఆ రకంగా 2027 డిసెంబర్ కల్లా పోలవరం పూర్తి చేయాలని, అవకాశం ఉంటే ఈ 2027 జూన్కి మనం పూర్తి చేయగలిగితే గోదావరి పుష్కరాల సమయానికి అని ముఖ్యమంత్రి గారు మొన్న రివ్యూలో చెప్పడం జరిగింది. అయితే టెక్నికల్గా ఇబ్బందులు ఉన్నా దాన్ని అధిగమించి ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి సూచనలు కూడా దృష్టిలో పెట్టుకుని అవకాశం ఉన్నంత వరకు 2027 డిసెంబర్తో పాటుగా జూన్ కూడా పూర్తి చేయడానికి కూడా ఒక లక్ష్యం పెట్టుకుని ముందుకెళ్తూ ఉన్నాం. పోలవరం ఎడమ ప్రధాన కాలువ పనులు కూడా శరవేగంగా సాగుతున్నాయి. 8 ప్రాజెక్టులు పనులు పూర్తి చేసి ఉత్తరాంధ్రకు గడువు సమయంలోనే నీరందించే పనులతో ఇక్కడ పనులు జరుగుతున్నాయని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు చెబుతున్నారు. కెమెరామెన్ రాజశేఖర్తో సాయికృష్ణ, ఈటీవీ న్యూస్.